తెలుగులో చాలా మంది స్టార్ హీరోలు తమ సినిమాలని రిలీజ్ రేస్లో నిలబెట్టగా హీరో శివ కార్తికేయన్ నటించిన ఏలియన్ కూడా జనవరి 12న దిగుతుంది. దీపావళి పండుగలో నవంబర్ 10న రిలీజ్ కావాల్సిన ఏలియన్ సినిమా 2024 సంక్రాంతికి వాయిదా పడింది. విజువల్ ఎఫెక్ట్ డీలే అవుతుండడంతో మేకర్స్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సైన్స్ ఫిక్షన్ గా రూపొందిన ఈ మూవీని రవికుమార్ డైరెక్ట్ చేశాడు. రెహమాన్ మ్యూజిక్ భారీ విజువల్ ఎఫెక్ట్ తో రూపొందించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ అయితే కూల్ గా నేచురల్ విజువల్స్ తో మొదలైంది. ఈ మూవీ అన్ని జీవరాశులకు సొంతమని నాన్న చెప్పిన మాటలను నేను నమ్ముతున్నాను అంటూ శివ కార్తికేయన్ చెప్పడంతో ఈ ట్రైలర్ మొదలవుతుంది. అద్భుతమైన విజువల్ చూపిస్తూ సాగుతుండగా సడన్ గా ఒక ఏలియన్ దిగుతుంది. శివ కార్తికేయన్ లైఫ్ లోకి ఏలియన్ వచ్చాక ఆయన లైఫ్ ఎలా మారింది? ఏలియన్ తో కలిసి శివ కార్తికేయన్ చేసిన సందడి అంతా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా ఏలియన్ చేసే కామెడీ చేష్టలు ఆకట్టుకున్నాయి. మామూలుగా అమెరికన్ అంతం చేయడానికే కదా వెళ్తారు, ఇప్పుడు మా దేశానికి వచ్చారేంటి అంటూ శివ కార్తికేయన్ ఏలియన్ ను అడిగే డైలాగ్ ను ఆకట్టుకుంటుంది. విలన్ సృష్టించే విధ్వంసాన్ని ఏలియన్ తో కలిసి హీరో ఎలా అరికట్టాడు అనేది కథాంశమని ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. ఏలియన్ కు తోడుగా నిలిచిన హీరో ఏం చేశాడు అనేది తెలియాలంటే సినిమా చూడాలి. కామెడీ, యాక్షన్, సైన్స్ ఫిక్షన్ తో కూడిన ఎంటర్టైనర్ లా అనిపిస్తున్న ఈ ట్రైలర్ కి ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.